ఆల్ రైట్ గాయ్స్, ఇంట్రో ఇవ్వడం అయితే మర్చిపోయినా. హోటల్ బయటికి అయితే వచ్చేసినాం, లగేజ్ని అయితే ప్యాక్ చేసేసినాం 2 బైకులకి. ఈ హోటల్ నుంచి అయితే మేము ఇంకా వదిలేయాల్సిన టైం వచ్చేసింది. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ సిలిగురి వెళ్ళిపోతాం ఇవాళ. ఇంకేమైనా ముచ్చట్లుంటే పోతూ మాట్లాడుకుందాం. హోటల్ గురించి చెప్పాల్సి వస్తే హోటల్ అయితే బాగుంది, హాస్పిటాలిటీ వైజ్ ఓకే. ఇది అక్కడ ఉన్నాడు కదా రెడ్ టీ షర్ట్, ఏకదమ్ చిల్లరగాడు. లగేజ్ ప్యాక్ చేస్తా అంటే ఊడొకరా బాబు అంటే ఊడుస్తున్నాడు. అదొకటే మాకు డ్రాబ్యాక్ అనిపించింది, ఇంకేం లేదు. మేమైతే నిన్న రాత్రి ఇదే రోడ్లోనే తిరిగినాం కొంచెం దూరం వరకు. ఈ రోడ్ నుంచే మేము ఎక్స్ప్లోర్ చేసి చూపించింది అయితే ఈ ఊర్లో ఉన్న లోకల్ ఫుడ్ గురించి. సుధీర్ అయితే నా ముందు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిండు. ఇంకా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ సిల్లాంగ్కి మ్యాప్ పెట్టుకున్నాము యాక్చువల్గా, కానీ సిలిగురి మ్యాక్సిమం రీచ్ అయిపోతాం. పాజిబుల్ ఉంటే సిల్లాంగ్కి వెళ్తాం. సిలిగురి ఆర్ సిల్లాంగ్ అనేది కరెక్ట్గా చెప్పలేకున్నాం, ఎందుకంటే టైంని బట్టి. వావ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ రిక్షాని చూసిన. రిక్షా కూడా మస్తు డిజైన్, మళ్ళీ పెద్ద ఆయన ఇంత ఏజ్లో కష్టపడుతున్నాడు, గ్రేట్ కదా. ఐ ట్రై టు రెక్టిఫై మై క్రాక్ సౌండ్. ఈ వీడియోలో అయినా కొంచెం క్రాక్ సౌండ్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తా. ఇక్కడ నా విండ్ షీల్డ్ ఉంది కదా, ఈ విండ్ షీల్డ్ నుంచి వచ్చే విండ్ కరెక్ట్గా ఇట్లా నా హెల్మెట్ దగ్గరికి వస్తుంది. అది ప్రాబ్లం. నేను ఒక 60 కంటే హెవీగా పైన స్పీడ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా విండ్ నాయిస్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది. తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు లాక్ చేయాల్సి వస్తుంది. లాక్ చేసేటప్పుడు అట్లీస్ట్ నేను స్లో అన్న అవుతా. యాక్చువల్గా ఈ టిప్స్ ఎవరు బయట చెప్పరు, మేము చెప్తున్నాం. ఎవరైనా మోటో లాగింగ్ చేసే వాళ్ళు ఉంటే విండ్ షీల్డ్ ఉన్నప్పుడు విండ్ లోపలికి రాకుండా చూసుకోండి. అట్లానే మైక్ పొజిషన్ కూడా బేస్ అయి ఉంటుంది. నా బ్రీతింగ్ సౌండ్ కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మైక్ని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసిన, చూద్దాం. మార్నింగే మస్తు ట్రాఫిక్ తగిలిండే, ఇప్పుడే క్లియర్ అయింది. మా బాబాయ్ అనిపించింది. అవి చాలా చిన్నగా ఉన్నాయి రోడ్స్ బీహార్లో, క్లీన్గా అయితే ఏం లేవు, డర్టీగానే ఉన్నాయి. అతను కూడా రైట్కి ఇండికేటర్ వేసిండు కానీ రైట్కి తిరగలేడు, సో అందుకని నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసిన. క్లచ్ వైర్ని పట్టుకొని ఈ ఏళ్ళు అయితే నొప్పి పెడుతున్నాయి లాస్ట్ 4-5 డేస్ నుంచి. పెట్రోల్ కొట్టించుకోవాలి, పెట్రోల్ లేదు. సుధీర్ మంచోడబ్బా, గుర్తుంది సుధీర్కి, మర్చిపోయింటే నాకు బిస్కెట్ అయ్యేది. ఇక్కడ పెట్రోల్ గన్కే మీటర్ ఉంది. ఫస్ట్ టైం చూసాను నేను ఇప్పటిదాకా. చాలా చోట్ల చూసినా కానీ, చాలా ప్లేసెస్ తిరిగినా కానీ ఎప్పుడు చూడలే. చూద్దాం ఎట్లా కొడతారా. ఫుల్ ట్యాంక్ కర్ దో భయ్యా. इतना लीटर इधर 94 रुपीज़ है क्या? 940 रुपीज़. ఓకే, ठीक है. నాకైతే ఇక్కడ 940 రూపీస్కి పెట్రోల్ పట్టింది. 10 లీటర్స్ ఎగ్జాక్ట్గా నా ట్యాంక్లో ఫుల్ అయిపోయింది. ఇంకా కొంచెం ఖాళీ ఉంది కానీ వాళ్ళు పట్టలేరు. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రోడ్లో ట్రాఫిక్ అయితే కొంచెం ఉంది, ఎక్కువ ఏం లేదు. కానీ మార్కెట్లు మాత్రం మస్తు బిజీగా ఉన్నాయి. పూలు పండ్లు అన్ని రకాల మార్కెట్ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. మేఘాలయ తక్ జాతా హూ, మేఘాలయ తక్ జాతా హూ పూరా घूमने के लिए. कंपनी की तरफ से? हाँ, नो मेरे तरफ. अपने तरफ? हाँ. आप कहाँ से? मैं आंध्रा से आया. आंध्रा से? हाँ. अभी किधर जा रहे हैं? మేఘాలయ తక్. చలో బాయ్ భయ్యా. సుధీర్ కానీ నేను కానీ వింత జీవుల్లాగా కనిపిస్తున్నాం. ఎందుకంటే కెమెరాలు వేసుకొని ఇంత లగేజ్ వేసుకొని బైకుల మీద తిరుగుతుంటే వాళ్ళు తక్కువ చూసినట్టున్నారు, ఎక్కువ మందిని చూసినట్టు లేరు. అందుకని ఒక అబ్బాయి నిల్చోబెట్టి అడిగిండు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, కంపెనీ తరపున పోతున్నారా అని. లేదు, నా తరపున పోతున్నా అని చెప్పిన. అక్కడి దాకా వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థమైంది. దాని తర్వాత నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలే. చలో పోయేస్తావాయి అని చెప్పేసి వచ్చేసిన నేను. టోటల్ 890 కిలోమీటర్స్ సిల్లాంగ్కు ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడే మేము స్టార్ట్ అయితే అయినాం. ఇది ఒక హైవే మీదకి 4వే మీదకి ఎంటర్ అయిన తర్వాత, బీహార్ దాటిన తర్వాత, మేమున్న టౌన్ దాటిన తర్వాత స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి షిల్లాంగ్కి మేము రీచ్ అవ్వలేమో తెలియదు కానీ మేమైతే ఇవాళ ఫైనల్ డెస్టినేషన్ సిలిగురి అని అనుకున్నాం. సిలిగురికి అయితే మ్యాక్సిమం రీచ్ అవ్వడానికే ట్రై చేస్తాం, వేరే ఆల్టర్నేటివ్ ఇంకేం లేదు. సిలిగురికి అయితే 99% రీచ్ అయిపోతాం. మహారాణా మీఠా హోటల్ దగ్గర అయితే మేము స్టే చేసినాం. ఈ చిన్న హోటల్ దగ్గర అయితే మేము స్టే చేసినాం. ఈ హోటల్లో మేమైతే తినడానికి టిఫిన్కి బ్రేక్ పెట్టుకున్నాం.
సుధీర్కి అయితే ఆర్డర్ అంటే నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆర్డర్ ఇవ్వమని చెప్పినాము. సుధీర్ ఆర్డర్ చేసిన ఆల్రెడీ రోటీ అండా బుర్జీ అయితే వచ్చేసింది. సేమ్ రోటీ అండ్ అండా బుర్జీ కూడా నేను కూడా ఆర్డర్ చేసుకున్నా. ఇద్దరం వస్తే కలిసి తింటాం. చెప్పడం మర్చిపోయినా, గోప్రో మాత్రం మామూలుగా హ్యాండ్ ఇవ్వట్లే. నాకు ప్రతిసారి హ్యాంగ్ అయిపోతుంది, ప్రతిసారి తీసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు కూడా హ్యాంగ్ అయిపోయింది, అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ చూసి బ్యాటరీ తీసి పెడితే ఆన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. హోటల్ అయితే చాలా చిన్నది, ఇట్లా ఓపెన్ స్పేస్ హోటల్ని మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇట్లా ఓపెన్ స్పేస్ హోటల్లో మేమైతే ఉన్నాం. ఈ హోటల్లో మేము రోటీ అండా బుర్జీ తీసుకున్నాం. ఒక్కొక్కళ్ళం 3 రోటీస్, ఒక అండా బుర్జీ తిన్నాం. తర్వాత 2 చాయ్, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. వీటన్నిటికీ కలిపి కూడా టోటల్ బిల్ 190 రూపీస్ అయింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. బీహార్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఫుడ్ అయితే అఫిషియల్గా హోటల్లో ఫస్ట్ టైం తిన్నది ఇదే. మాకు మొత్తం చేసి పెట్టింది అన్ననే. నిజంగా సూపర్ టేస్ట్ ఉండే, మస్తు టేస్టీ ఫుడ్ తిన్నాము ఇవాళ. అండ్ ప్రైస్ వైజ్ సాటిస్ఫైడ్. టిఫిన్కి 95 రూపీస్లో టోటల్ టిఫిన్, టీ, వాటర్ అన్నీ కలిపి 95 రూపీస్లో అయిపోయినాయి మాకు. బీహార్ రోడ్లలో మనకు కామన్గా కనిపించే థింగ్స్ ఏంటంటే, ఇలా బస్సు మీద ఫుల్ పైన టాప్ మీద లగేజ్, మనుషులు అందరూ ఉంటారు. కిందనే కాదు పైన కూడా. అసలు బస్సులో ఏ ఇంచు స్పేస్ లేకోకుండా కింద పైన జనాలు ఎక్కుతారు. అసలు బీహార్లో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉందా అనే డౌట్ నాకు వస్తుంది. ఎందుకంటే నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తాను. వీడియో అయితే తీయలేను, ఇప్పుడు వీడియో చేస్తాను. ఇక్కడ ఇల్లు మాత్రం భలే కట్టుకున్నారు. అసలు పైన రేకులు వేసినారు, సైడ్కి అంతా మట్టి పూసినారు. దానిల మధ్యలో ఈ కట్టెల మధ్యలో బోధకొట్టం మాదిరి ఉంటుంది కదా, అది పెట్టినారు బోధంతా. అసలు భలే ఉన్నాయి కదా ఇల్లులు. ఎంత చల్లగా ఉంటాయో నాకు తెలిసి ఆ రేకులు లేకుంటే లోపల. ఇల్లులు చూడండి, చాలాసేపటి నుంచి చూస్తాను. ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, షూట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ వాళ్ళు అదిగో ఆ వెదురు బొంగులలో ఉండే పీచ్ ఉంటుంది కదా, ఆ బొంగులలోకి ఆ మధ్యలో చెక్కలుగా చీల్చిన తర్వాత పీచ్ అంతా పెట్టి ఆ పీచ్తో కట్టుకుంటున్నారు అనమాట. అవి గోడల్లాగా భలే ఉన్నాయి అసలు ఇల్లులు చూడడానికి. అటువైపు ఉన్నాయి, దూరంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ మొత్తం ఇదిగో ఇలా ఆ వెదురు బొంగుల ఆకు అంతా దానిలో మధ్యలో ఉంది. కట్టెలకు మాత్రం అవతల ఆ వెదురు బొంగుల్ని కట్ చేసి పెట్టినారు. సూపర్ అసలు. ఈ ఊరి పేరు వచ్చి గోడి చౌక్ అంట. ఒకసారి చూడండి ఊర్లో ఇల్లులు ఎట్లున్నాయో. రేకుల సైడ్లు, పాకలు, అన్ని రేకుల సైడ్లు, పాకలకి మళ్ళీ మట్టి పేడ లాంటివి అలికినారు. ఊర్లన్నీ చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి నాకు ఇక్కడ. ఆహా, అట్లాంటి ఇంట్లో ఒకరోజైనా ఉంటే భలే ఉండు. మనం పేడను పిడకల్లాగా కాకుండా అలా చేసి పెడుతున్నారు, ఏదో ముద్దల్లాగా. ఏదో ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తుండొచ్చు. అట్లా ముద్దలుగా చేసి పెడుతున్నారు. ఎందుకు అట్లా పెడుతున్నారు నాకు అర్థం కావట్లే. వాళ్ళు మళ్ళీ దానిలో అమ్ముకోవడానికి ఉపయోగపడతాయో ఏమో తెలీదు. దారిలో మనం సిలిగురిని ఫస్ట్ టచ్ చేస్తాము. సిలిగురి నుంచి గౌహతికి వెళ్ళాలి, గౌహతి నుంచి షిల్లాంగ్కి వెళ్ళాలి. ఇది మన రూట్ ప్లాన్. దారిలో విజయ్ బ్రో, అదే అన్వేషణ, రాజు కన్నబోయిన వీళ్ళందరితో కలిసి వెళ్ళిండు కదా ఆ అన్న. బెల్లినో కార్తో 200 days ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాడు కదా, ఆ అన్న అయితే కలవడానికి వెళ్తున్నాం మేము. ఫస్ట్ అయితే అన్నను కలుస్తాం. ఆ అన్న కూడా రోజు టెంట్ క్యాంపెయినింగే చేస్తున్నాడు. అస్సాంలో ఉన్నాడంట. మ్యాక్సిమం మేము అస్సాంకే వెళ్తాం అనుకుంటా. రేపు గౌహతి నుంచి అస్సాంకి వెళ్తాం అన్నను కలవడానికి. ఇఫ్ ఆ అన్న అలో చేస్తే మేము 3 to 4 days అన్నతో ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాం. వీళ్ళు కూడా కార్లో నుంచి అయితే షూట్ చేస్తున్నారు, ఏదో వ్లాగింగ్. వాళ్ళు కూడా వ్లాగింగ్ చేసుకుంటున్నారేమో, మనకైతే తెలియదు. ఒక లారీ ట్రాక్టర్ పడిపోయింది ఎప్పుడు. అప్పుడు కెమెరాస్ అయితే మ్యాండేటరీ. హాయ్ హాయ్ హాయ్. వాళ్ళు అయితే కార్లో నుంచి హాయ్ కూడా చెప్తారు. నిజంగా మస్తు హ్యాపీగా ఉంది. రైట్ నో మనం కోజిహట్లో ఉన్న లోకల్ మార్కెట్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? తర్వాత వీళ్ళు వాడే బట్టలు కానీ, వీళ్ళు తినే ఫుడ్ కానీ ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? ఏంటి వీళ్ళు రాళ్ళని కూడా కొనుక్కుంటారా? సున్నపురాయల లాగా ఏదో రాళ్ళు ఉన్నాయి. ట్రంకు పెట్టెలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు. వావ్. ఇక్కడ ఆవుల మార్కెట్ జరుగుతున్నట్టుంది. మొత్తం అంతా ఆవులన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. కౌ మార్కెట్. రోడ్డు సైడ్
ఈ ప్లేస్ బాగుందని ఇక్కడ ఆపి వీడియో అంటే డ్రోన్ షాట్స్ అయితే తీద్దామని అనుకున్నాం. షాట్స్ మీకు నచ్చినాయా? బాగుంటాయని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది కదా. మంచిగా వచ్చిందో లేదో చూసి మీరే చెప్పండి. ఆ ఒక్క ఆటో వాడు ఇక్కడ నిల్చోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయింది. మస్తు ఆకలిస్తుంది. ఏదైనా తిందామంటే ఏం దొరకట్లే. అందుకని ఇక్కడ చాయ్ తాగి ఏదైనా క్రీమ్ రోల్స్ లాంటివి తినేసి మళ్ళీ బయలుదేరుతాం. ఇప్పుడే ఇక్కడ చాయ్ బ్రేక్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి వీళ్ళతో మాట్లాడేసి బయలుదేరుతున్నాం. ఇతనైతే మొత్తం అన్నీ హెల్ప్ చేస్తా అన్నట్టు చెప్తున్నాడు. అంటే మీకు పోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు, మీరు నాగాలాండ్కి ఒకటి పర్మిషన్ తీసుకోవాలి, మేఘాలయకి వాటికి అసలు పర్మిషన్స్ ఏం అవసరం లేదని అయితే చెప్పిండు. ఇంతకు మించి మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. అతను ఏం చెప్తున్నాడంటే నేషనల్ హైవే సరిగ్గా లేదు, ఖరాబ్ అయింది, కాబట్టి ఈ గల్లీ దారిలోనే వెళ్ళండి మీరు అని చెప్తున్నాడు. సో మేము ఇటు నుంచే వెళ్తున్నాం అనమాట. మేము కానీ NH27 మీద రోడ్డు బాగుండి వెళ్ళింటే ఈ రోడ్ని మిస్ అయిపోయేవాళ్ళం. నిజంగా ఈ రోడ్ చాలా బాగుంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లు పెద్దగా ఉన్నాయి. రోడ్డుకి రైట్ సైడ్ మొత్తం కింద చిన్న చిన్న విలేజ్ లాగా ఉన్న కొట్టాలు ఉన్న ఇల్లులు ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. నాకు మళ్ళీ ఒకసారి కేరళ గుర్తొస్తుంది. మేము కేరళ రైడ్ చేసినప్పుడు, అంటే బైక్ మీద రైడ్ చేసినా కానీ వ్లాగ్ చేయలే అప్పట్లో. కావాలంటే నా ఇన్స్టాలో మీరు చూడండి, అలపూజ ఫొటోస్ ఉంటాయి. అలపూజ చుట్టుపక్కల పల్లెలు కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. సూపర్ లొకేషన్స్ అసలు. మొత్తం టెంకాయ చెట్లు ఉండి భలే ఉంటాయి అసలు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ మేము పెట్రోల్ బంక్ దగ్గర టెంట్ వేసుకుందామని అడిగితే వీళ్ళు వచ్చి మీ ఛానల్ ఏంటి అని అడిగినారు. నేనైతే ఏం చెప్పా అంటే నా ఛానల్ పేరు సత్యవిహార్ అని చెప్పిన. వాళ్ళందరూ మేము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీళ్ళిద్దరూ మాకెంత హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళ కార్లను తీసి పక్కకు పెట్టి మీరు ఇక్కడ టెంట్ వేసుకోండి, ఇక్కడే ఎలక్ట్రికల్ పోర్ట్ ఉంది, మీకు సరిపోతుంది అని చెప్పిండ్రు. ఇట్ వాస్ గ్రేట్. అసలు వాళ్ళు ఊరికే అడుగుతూనే ఒప్పేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. రియల్లీ గ్రేట్ టైం.
ఆల్ రైట్ గాయస్, నైట్ టెంట్ ఎలా సెట్ చేసామో చూసేసారుగా. ఇంకా నైట్ అయితే ఏం వర్క్ చేయలేదు, మార్నింగ్ లేసేసి ఎడిటింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే, ఇంకా వేరే పనులు అయితే ఏం లేవు. ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా బైక్స్ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవడమే. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.